సర్వం జగన్నాథమయం అని అంటారు. అటువంటి పూరి జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? అద్భుతమైన స్వామి రథయాత్ర భక్తులనందరినీ పరవశింపజేసే ఒక గొప్ప ఉత్సవం. జగ్మోహన్ అని పిలువబడే ఆ గర్భగుడిలో రత్నపీఠం మీద 6 అడుగుల శ్వేతవర్ణంతో భాసించేటువంటి బలభద్రమూర్తి, 5 అడుగుల అసితవర్ణంతో భాసించేటువంటి శ్రీకృష్ణమూర్తి, 4 అడుగుల పసుపు వర్ణంతో ప్రకాశించేటువంటి సుభద్ర, వెనకాల సుదర్శన చక్రము, శ్రీదేవి, భూదేవి, సరస్వతి. ఈ 7 మూర్తులను సప్తరత్నపీఠం మీద కొలువుదీర్చి ఆషాఢ శుద్ధ పాడ్యమి కల్లా రథయాత్ర కోసం రథాలను సిద్ధం చేస్తారు. 44 అడుగుల ఎత్తులో బలభద్రుని యొక్క మూర్తి 14 చక్రాలతో ముందుకు సాగుతుంది. ఆ రథం మీద హలధ్వజం ఉంటుంది. తాళధ్వజ రథంగా ఆ రథాన్ని కీర్తిస్తారు. అనంతరం 16 చక్రాలతో 40 అడుగుల రథం మీద కృష్ణమూర్తి కొలువై గరుడ ధ్వజంతో అందరికీ కనువిందు చేస్తాడు. ఆ రథాన్ని నందిఘోష అంటారు. 43 అడుగుల ఎత్తుతో రథం మీద సుభద్రాదేవి పద్మధ్వజంతో అందరికీ ఆనందాన్ని అందిస్తుంది. ఇలా దర్పదళన అని పిలువబడే రథం మీద ఈ ముగ్గురు వారి పుట్టింటికి బయలుదేరతారు. 9 రోజులు జరిగే అద్భుతమైన ఈ ఉత్సవంలో 2.5 కిలోమీటర్లు తాడుతో భక్తులంతా తమ ఇష్ట దైవాన్ని ప్రతినిత్యము కొలుచుకునేటువంటి ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను గుర్తిస్తూ కీర్తిస్తూ ముందుకు సాగుతారు. 2.5 కిలోమీటర్ల తరువాత అక్కడ కొలువు తీరుతారు. దాన్నే గుడించా మందిర్ అంటారు. 3 విధాలుగా దీన్ని పేర్కొంటారు. మొదటిది తొలి యాత్ర, అంటే ఆ మందిరం దాకా చేరుకునేటువంటి యాత్ర. 2.5 కిలోమీటర్లు అందరూ భగవన్నామాన్ని చెబుతూ సంకీర్తన చేస్తూ పరవశించిపోతూ తీసుకువెళ్తారు. అక్కడ 7 రోజులు ఈ 3 మూర్తులను ఉంచుతారు. అందరూ ప్రతినిత్యం ఆ స్వామిని కొలుచుకుంటూ ఆరాధిస్తూ తరించిపోతారు. అనంతరం తిరిగి ఆలయానికి ప్రారంభమవుతారు. అక్కడ 7 రోజులు ఉంచే ఉత్సవాన్ని అడప అంటారు. తిరిగి ఆలయం దాకా తీసుకువచ్చి అక్కడ 2 రోజులు అలానే ఉంచుతారు. ఆ తరువాత ఆభరణాలను అలంకరించి ఆ విగ్రహాలను గుడిలోకి తీసుకువెళ్తారు. ఇలా 9 రోజులు సాగే ఈ జగన్నాథ రథయాత్ర ప్రతి భక్తుణ్ణి పరవశింపజేసే అద్భుతమైన శోభాయాత్ర. ఆ స్వామి యొక్క కీర్తిని స్మరిస్తూ ధ్యానిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకునే భక్తులంతా సమావేశమై తరించే ప్రయత్నం చేస్తారు. ఆషాఢ శుద్ధ విధియ నాడు ప్రారంభింపిన ఈ యాత్ర త్రయోదశితో ముగుస్తుంది. ఈ 9 రోజుల పయనం అందరికీ కనుల పండువను చేసే ఉత్సవం. స్మరిద్దాం, తరిద్దాం.